మనం క్రికెట్ చూసేటప్పుడు గమనిస్తూ ఉంటాము, లేదా ఆడేటప్పుడు గమనిస్తూ ఉంటాము. బౌలర్లు చాలా లాంగ్ రన్ అప్ తీసుకుని వచ్చి బాల్ వేస్తే బ్యాట్స్మెన్ అక్కడి నుంచునే గట్టిగా ఇలా బ్యాట్తో హిట్ చేస్తాడు. అయితే అంతే వేగంగా బాల్ అవుట్ ఆఫ్ ది పార్క్ వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మన ఫిజిక్స్ ఉంది. ఏంటంటే ఇంపల్స్ అంటే షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ టైంలో బ్యాట్ తోటి మనము బాల్ని హిట్ చేస్తూ ఉంటాము. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మాత్రమే మనం బ్యాట్తో బాల్ని హిట్ చేస్తాము, అయినా అది దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి కారణము ఇంపల్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైము. షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనం అప్లై చేసేటువంటి ఫోర్స్నే ఇంపల్స్గా చెబుతారు. సో ఈరోజు మనము ఇంపల్స్ అంటే ఏంటి, దాని డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, దాని యూనిట్స్ ఏంటి అనేది మనం నేర్చుకుందాం. సో ఇంపల్స్ అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైం ఇంటర్వెల్. మనము అప్లై చేసినటువంటి ఫోర్సు ఇంటూ టైం ఇంటర్వెల్, ఎంత టైం ఇంటర్వెల్లో మనం అప్లై చేస్తున్నామని చెప్పేదే ఇంపల్స్, లీనియర్ ఇంపల్స్ని జేతో చూపిస్తాము. దాన్ని ఫోర్స్ ఇంటూ టైమ్గా చెప్తాము, ఫోర్స్ యూనిట్స్ న్యూటన్స్ గాను, టైంని సెకండ్స్లో మనం కొలుస్తాము. ఇదే విధంగా ఇదే ఫోర్స్ని మనము F=ma రూపంలో మనము రాస్తాం కదా. సో దాని ప్రకారం F=ma రూపంలో రాసినప్పుడు kg, యాక్సలరేషన్ని మీటర్/సెకండ్² రాసాము, ఈ సెకండ్లో రాసాము. ఇది యూనిట్స్, SI యూనిట్స్. సో దీన్ని మనం ఏం చేద్దామంటే డైమెన్షన్ ఫార్ములాలో రాసేస్తే కేజీ మాస్ కాబట్టి m రాసుకున్నాము, మీటర్ లెంత్లో రాసుకున్నాము, ఇన్వర్స్లో టైం ఉంది కాబట్టి స్క్వేర్లో T⁻⁻2 రాసాము, ఆల్రెడీ సెకండ్ ఉంది కాబట్టి టైం రాసాము. సో దీన్ని సింప్లిఫై చేస్తే ml T⁻⁻1 అనేది డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది. సో ఇది ఇంపల్స్ యొక్క స్టేట్మెంటు, డెఫినేషను, యూనిట్సు, అదేవిధంగా డైమెన్షనల్ ఫార్ములా. థ్యాంక్ యూ.